ప్రాచీన కళలు కాపాడటం వాటిని భవిష్యత్తు తరాలకు అందించడమే మిత్ర మిలన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గురూజీ రవీంద్ర శర్మ స్థాపించిన కళాశ్రమంలో ఉగాది పురస్కారాన్ని పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహించడం మానవాయితీగా వస్తుందన్నారు. దేశం నలుమూల నుంచి సాహితీవేత్తలు, ఆయా రంగాల కళాకారులు, వివిధ కులవృత్తులు చేసేవాళ్ళు, పరిశోధకులు, రచయితలు, కవులు హాజరయ్యేవారు. ఆయన మరణం తర్వాత ఆ ఆనవాయితీ కొనసాగలేదు. 5 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ మిత్రామిలన్ కార్యక్రమం ప్రారంభమైంది. రెండో రోజు ఉమ్మడి జిల్లాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. వీరికి జైనూరు మండలం రాసిమెట్ల గ్రామానికి చెందిన గిరిజన గోండు కళాకారుడు మడావి రాజేశ్వరి చిత్రాలు గీయడంతో శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా విద్యార్థులు గీసిన చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నేను తెలంగాణ ట్రైబల్ ఆర్టిస్ట్. నేను జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ చేశాను. అలాగే అక్కడ చేస్తూ ఉండగా మన తెలంగాణలోనే మన ఆదివాసులకు సంబంధించిన కళ ఉన్నది. మరి దాని మీద కూడా మనం ఫోకస్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన ట్రైబల్ వెల్ఫేర్ దగ్గర నోటిఫికేషన్ వచ్చింది. అలాగే నేను అక్కడ వెళ్ళినాక ఈ తెలంగాణలో ఉన్న కళ ఇప్పుడు ప్రజెంటు మధ్యప్రదేశ్, జార్ఖండ్లో ఇప్పుడు ట్రైబల్ గ్రౌండ్ పెయింటింగ్ అనేది ఉన్నది. ఈరోజు ప్రస్తుతానికి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తానికి ఫోకస్లో ఉన్నది. మరి ఇక్కడ తెలంగాణలో కూడా ఆదివాసులు ఉన్నారు కదా, మరి ఆదివాసులకి వీళ్ళ కూడా ప్రత్యేకంగా వీళ్ళ కళ ఉన్నది. మరి ఆ కళ మీద కూడా మంచిగా ఫోకస్ చేస్తే మొత్తం ఈ ప్రపంచంలోనే తెలిసిపోతుంది కదా అనేది